ఆగండ్రా, నేను వస్తాను. వద్దు వద్దు. రే ప్రకాష్, రే నిన్న సార్ దగ్గర బాగా దెబ్బలు తిన్నావు కదూ? రే మొద్దు వెదవా, నిన్న వినాయకుడికి గరిక పెట్టి రమ్మని చెప్పాను కదా, విన్నావా నువ్వు? మాకేమీ దెబ్బలు తగలలేదు. త్వరగా రా, వెళ్ళి స్లేట్ రెడీ చేద్దాం. వీడెప్పుడు ఇంతే, ఏం చెప్పినా వెండు. సరే పద వెళ్దాం. ఆ రోజుల్లో ఎన్ని మూఢనమ్మకాలు. పిల్లి ఎదురొస్తే పని జరగదు, 2 కాకుల్ని చూస్తే మంచిది. ఇదిగో ఇది కూడా అటువంటిదే. గట్టిని కట్టి పెడితే చదవకపోయినా పర్వాలేదు, దెబ్బలు తగలవనే నమ్మకం. రా, తొందరగా రా. రాయితో కొడదామా? ఇక్కడ దిక్కులు చూడకుండా స్కూల్కి పోరా. పొమ్మంటుంటే. రే ప్రకాష్, నువ్వు ఇంకా స్కూల్కు వెళ్ళలేదా? మామిడికాయలు తర్వాత కోసుకోవచ్చు, ముందు స్కూల్కు వెళ్ళు. వెళ్ళమంటుంటే. జీవితంలో చదువు ఎంత ముఖ్యమా ఇప్పటి పిల్లలకి అర్థం కావడం లేదే. చదువుకుంటే వాళ్ళే బాగుపడతారు, లేకుంటే సంకరాకిపోతారు. మీరు చెప్పింది నిజమే. పెద్ద అడ్వైస్ ఇస్తున్నారు. అవన్నీ చదవడం ఎంత కష్టమో వీళ్ళకెలా తెలుస్తుంది? పైగా సార్ అక్కడ కొడుతూనే ఉంటాడు. అయ్యయ్యో, స్కూల్ బెల్ కొట్టేస్తుంటారే. అయ్యయ్యో, పర్వాలేదనన్నా, స్కూల్కి వెళ్ళు. బురద ఆయన మీద పడిన కాదర్బాయ్ గొప్ప మనసుతో నన్ను పంపించేశారు. కానీ నా ఫ్రెండ్స్ కంపు భరించలేక ముక్కులు మూసుకున్నారు. రే కంపు కొడుతుంది. అయ్యో కంపు. ఏమిట్రా ఎంత కంపు కొడుతోంది? వీడేదో చండాలం తొక్కొచ్చినట్టున్నాడ్రా, కంపు కొడుతుంది అందుకే. రే అది కడుక్కొని రావచ్చు కదా, అలాగే వచ్చి కూర్చున్నావు. నమస్కారం, కూర్చోండి. సైలెన్స్. ఏంటక్కడ? సార్ ఇక్కడ బురదగా ఉంది సార్. బురదగా ఉందా? ఆహా, బురద ఎలా అంటుకుందిరా? నిన్నే అడిగేది. లే ఇలారా. చాలా బాగుంది, ఎక్కడికైనా వెళ్ళి కాళ్ళు కడుక్కునిరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నవ్వకండి. లాస్ట్ బండి వచ్చేసినట్టుంది, వచ్చి కూర్చోండి. ఏంట్రా అవన్నీ? అది మా బస్ స్టాండ్ సార్. బస్ స్టాండా? వెళ్ళి కాళ్ళు కడుక్కోరా. అడ్డమైన చోట్ల తిరిగి క్లాస్ అంతా చండాలం చేస్తాడు. పెద్దవాళ్ళు పిల్లల్ని పట్టించుకుంటేగా. మూర్తి. ప్రెసెంట్ సార్. ఫ్రెండ్స్ ఏడ్పించినప్పుడు నాకు బాధగా ఉన్న ఆ బురద వాసన నాకు సమస్యగానే అనిపించలేదు. ఎందుకంటే అది తనకి బాగా అలవాటైన ఇంటి వాసన కావచ్చు. కూలి పని చేస్తున్నా కూడా నాన్నగారికి ముఖ్యమైన పని ఇదే. ఇక మా అమ్మ పాచి పనులు చేసుకునే తన దగ్గర నుంచి సెంటి వాసన రావడం కష్టమేగా. మధ్యాహ్నం భోజనం చేయడానికి మాత్రమే వస్తారు,
చదువుకోవడానికి ఒక్కడో రాడు. కూర్చో. సార్ వచ్చి కూర్చో. నువ్వు చెప్పు. అబ్రహాం లింకన్. కరెక్ట్గా చెప్పావురా. ఇన్ని కష్టాలు ఉన్నా కూడా హీరో క్రమం తప్పకుండా బడికొస్తాడు. అందుకొక కారణం ఉంది. మధ్యాహ్నం భోజనం అని మీరనుకోవచ్చు, కానీ అది కాదు. ఇది అంతకంటే ఎక్కువ. నూనె పెట్టి తలంటుకోవడానికి, క్యూటికుర పౌడర్ వేసుకోవడానికి వాణ్ణి రెచ్చగొట్టేది ఎవరో తెలుసా? తనే గాయత్రి. సైలెన్స్. ఇప్పుడు మీతో ఏం చెప్పాను? చీకట్లో కొంచెం వెలుతురులో చదువుకొని గొప్పగా సాధించిన వారే. రే, అయితే నేను గొప్పవాణ్ణి కాలేనురా. ఎందుకురా? మా ఇంట్లో కరెంట్ ఉందిరా, కానీ నువ్వైపోతావు. మీ ఇంట్లో ఎప్పుడు దీపమే కదా. సైలెన్స్. రే బంగారం, కూర్చొని నిద్రపోకుండా లోపలికి వెళ్ళి నిద్రపోరా. బాగా ప్రేమించే తండ్రులకు చెప్తున్నాను, మీరు అడ్డుకునేది పిల్లల భవిష్యత్తుని, వారి కలల్ని. రే బాలు, ఆగ్రా, నేను వస్తాను. ఏంట్రా అంత స్పీడ్గా వెళ్తున్నావు? త్వరగా రారా, మనం వెంటనే సురేష్ ఇంటికి వెళ్దాం. అక్కడికెందుకు వెళ్దాం? వాళ్ళ ఇంటి రేడియోలో ఎవరో ఉన్నారట. పోరా పిచ్చోడా. ఎవరూ లేకపోతే పాటలు ఎలా వస్తాయిరా? మొద్దెదవా, త్వరగా రారా. రే బాలు, గీత వాళ్ళ చెరువులో రంగుల చేపలున్నాయట్రా. ఎవరు? తలనిండా పేలుంటాయే వాళ్ళింట్లోనా? ఏమంటున్నావు? దాని తలనిండా పేలే ఉంటాయిరా. అదెప్పుడు తలగోక్కుంటూనే ఉంటుంది. వీడు బాలు. నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాల్లో లాగా. ఈరోజు సార్ చేతిలో తన్నులే. భయపడకురా, నేనున్నాను కదా. తప్పుకో. అయ్యో పద. ప్రకాష్, ఏంటి? ఇది చూసావా? టెట్టడాయ్. ఏంట్రా ఇది? ఇది ఏరోప్లేన్ది. మా మామయ్య ఏరోప్లేన్ డ్రైవర్ రా. పైన ఎగురుతున్నప్పుడు కిందకి విసిరేశారు. ఏది చూపించు. నువ్వు చెప్పిన మామయ్యగా సైకిల్ మీద నుంచి కింద పడి కాలు విరగొట్టుకుంది. రే ఇటీవరా, నువ్వు చూసిన చాలు. చెప్తే నమ్మనే నమ్ముడు. రే బాలు, నీకు రైలు రొట్టె కావాలా? ఆ? దాంతో రుద్దితే పలకలు నల్లగా అవుతాయిరా. ఉన్నట్టుండి ఏంట్రా నా మీద ఎంత ప్రేమ పొంగుతోంది? నేను నీకేదో చెయ్యాలని చెప్పు. ఏ బాలు, ఇది పట్టుకో. రేయ్, తప్పుకో. ఏ చేతిలో పువ్వు? నీ చేతిలోనే పువ్వు ఉంది. అయ్యో, ఇప్పుడు నేను. ఏ చేతిలో పువ్వు ఉందో చెప్పు. ఈ చేతిలో ఉంది. మామిడికాయ కావాలా నీకు? నిన్నే అడిగేది. చాలా పుల్లగా ఉంటుంది. ఇదిగో తీసుకో. గాయత్రి, నేను వస్తాను. బాగుందా? నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టం. అయితే నువ్వంటే వాడికి కూడా ఇష్టమట. ఏయ్, పట్టుకోరా పట్టుకోరా. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? నువ్వు రా, చెప్తాను. ఏం జరిగిందో చెప్పరా. ఏం జరగలేదు, రారా. అబద్ధం చెప్పుకో. ఏం అది జరిగింది? తను. ఏయ్, నువ్వు గూటి బిళ్ళ ఆడతావారా? అవును, మేమే టెన్షన్ లో ఉన్నాం. ఇప్పుడు నీతో ఆడాలట. పరా, నువ్వు రారా. అసలే చిరగ్గా ఉంటే గూటి బిళ్ళ ఆడాలట. ఇంకోసారి వచ్చి చేర్చుకోమని అడుగు, అప్పుడు చెప్తాను. పక్క మీద ఉచ్చబోసేవాడికి అంత పగరా? నువ్వు రారా. వాణ్ణి ఎలా నోర్మించాను చూసావా? నాతో పెట్టుకుంటాడా? ఛ, వాణ్ణి పిలవకుండా ఉండాల్సింది. అయితే నువ్వేమీ చెప్పలేదా? రేయ్, తన మామిడికాయని పూర్తిగా తినేసింది అంతేరా.
నాతో మాట్లాడలేదురా. అయినా మన మగవాళ్ళలాగా ఎప్పుడూ ఆడవాళ్ళు మాట్లాడర్రా. అది ఇలా ఇవ్వు చెప్తాను. త్వరగా ఇవ్వరా. ఏంటి రావట్లేదా? ఉండ్రా, ఇదిగో. నిన్ను పెన్సిల్ ఎవరు అడిగారు? ఉసిరికాయ ఇవ్వరా. త్వరగా ఇవ్వరా. రే, నాకు చాలా భయంగా ఉందిరా. ఒకవేళ తను ఇవన్నీ ఇంట్లో చెప్పేస్తే వాళ్ళ నాన్న గురించి తలుచుకుంటే ఇప్పుడే నేను ఒంటేలు పోసేస్తానేమో. ఓహో, అయితే అదే నీ సమస్య. నీ సమస్య అదే అయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. ఉండి చెప్తాను. శివమంత్రకాళి శివమంత్రకాళి ఏం శివమంత్రకాళి చేస్తున్నాడు వీడు? థూ థూ థూ. నువ్వు చేతురా. ఎందుకురా? ఎత్తరా. ఆ? ఇంకెప్పుడు అలా అవ్వదు. రే, అది కాదురా. వాళ్ళ ఇంట్లో తను చెప్పేసిందంటే రే పిరికి వెదవా, మనం మగాళ్ళంరా. మగాళ్ళకి కొంచెమైనా ధైర్యం ఉండాలి. నువ్వు పిరికి పందవురా. బాబోయ్, చక్కెర పండు వచ్చాడురా. వదలరా, నన్ను వదలరా. చెప్పేది విను. నువ్వే కదరా రోజు నా టిఫిన్ బాక్స్ లో నుంచి కోడిగుడ్లు దొంగిలించి తింటున్నావు. వదలరా. నిన్ను ఊరికే వదలండ్రా. వదలరా. ఇంకోసారి నా టిఫిన్ బాక్స్ ముట్టుకొని చూడు, చెప్తాను. అవును, మగవాడంటే ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ఇదిగో ఇలా. ఏ దివాకర్, డబ్బు రేపు ఇస్తానయ్యా. సరే సరే. అయ్యో బాబోయ్, నడిచి వెళ్ళకూడదని ఎన్నిసార్లు చెప్పాను. ఈ రోజు స్కూల్ త్వరగా వదిలేశారు నాన్న. దా వచ్చి కూర్చో. ఎవరు బాబు నువ్వు? నేను చంద్రం గారి అబ్బాయిని. ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితిలో తండ్రిని కూడా అన్నయ్య అని చెప్పేస్తారు. పైగా వాళ్ళ నాన్న చూపు మాటలు చాలా మొరటుగా ఉన్నాయి. జీవితంలో ఎప్పటికీ అది మర్చిపోలేని సంఘటనగా మారిపోయింది. సినిమా అయితే ఇది ఇంటర్వెల్ పంచ్ అయి ఉంటుంది. రే ప్రకాష్, నువ్వు ఎక్కడున్నావేంటి? నీకు ఇక్కడేం పనిరా? ఇక్కడ హోంవర్క్ చేస్తున్నాను. అంటే హోంవర్క్ అయిపోయిందా? ఈరోజు కూడా నాకు ఒక్కడికే నా దెబ్బలు. ముందు విషయం ఏంటో చెప్పరా. ఒరే తెలివి తక్కువ దద్దమ్మా, ఎన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు? ఈ రోజైనా నీ మనసు విప్పి చెప్పరా? ఏం లేదు, రేపటి నుంచి క్లాసులు లేవు, స్టడీ లీవులు. త్వరగా వెళ్ళు. స్టాచ్యూ పంది సన్నాసి. ఒరే ప్రకాష్, ఏంట్రా అర్జెంటుగా నన్రమ్మని నువ్వు అక్కడే నుంచున్నావురా. స్టాచ్యూ స్టాచ్యూ ఏంట్రా వచ్చి ముట్టుకోరా. రారా, దున్నపోతున్నా ఉన్నాడు. ఇప్పుడు వీడు ఆడే ఆటలు చూడు. నిన్ను ఎవరైనా స్టాచ్యూ అంటే తెలుసుండేది మెంటల్. ఈ రోజు నిన్ను స్టాచ్యూ చేయడమేరా నా పని. నా తర్వాత ఇటువంటివన్నీ నీకు ఎవరు చెప్తారా? తను అక్కడే ఉంది. వెళ్ళరా. అరే వెళ్ళి చెప్పమంటుంటే వెళ్ళరా. వెళ్ళు, చెప్పేది వినరా. వెళ్ళరా, ఇటువంటి అవకాశం దొరకదు. వెళ్ళు వెళ్ళు. తర్వాత చెప్తానులేరా. ఇప్పుడే చెప్పరా. గాయత్రి, ఏంటి? నీకోటి చెప్పాలి. రే చెప్పరా. నీతో ఒక ముఖ్యమైన విషయం. నేను ఇదిగో చూడు, వీడు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. క్లాస్ అయిపోయాక నువ్వు వీడితో రావాలి. ఏంటి విషయం? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. నాకు ట్యూషన్ కూడా ఉంది. నేను రాలేను. ఒక అమ్మాయి వెనకాల తెగ తిరిగిన తర్వాత
అందరు అబ్బాయిలకి జరిగినట్టుగానే నాకు జరిగింది. 10వ తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాను. ఇక చేసేదేముంది, మరో దారిలో ఎదురు చూస్తూ నుంచున్నాను. ఇంకా నయ్యో నువ్వు పాస్ అయిపోతావేమోనని కంగారు పడిపోయాను. ఈ రోజైనా చెప్పి తగలడ్రా. వెళ్ళరా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. చూడు ప్రకాష్, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేయకుండా పాస్ అయ్యే మార్గం చూడు. నువ్వు అనుకున్నవని జరగవు. మా నాన్నకి విషయం తెలిసిందంటే నిన్ను చంపేస్తారు. రావే వెళదాం. ఆ తర్వాత తను చెప్పింది ఏది నా బుర్రకెక్కలేదు. చెవుల్లో గాలి శబ్దం, కళ్ళల్లో కన్నీరు నిండిపోయింది. బాగా నవ్వండి. ఈ చెవి కూడా తగిలించు. తగిలిస్తావా? ఈ పని చెప్తాను. ఈ ఆటో నేను గెలుస్తాను చూడు. బాలు, ఏంట్రా నీ చెవులు చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. పాపం రా. చాలే, ముందు నువ్వు మొక్కేరా. చూద్దాం. వెయ్యి, త్వరగా వెయ్యి. తర్వాత ఆటలో నేను గెలిచి తీరుతాను రా. నా చెవులకు దిద్దులు తగిలిస్తారా? మీ పని చెప్తాను రా. వాడేంటి రావతం తగినట్టు అలా ఉన్నాడు? మీకు విషయం తెలీదా? ఏంట్రా? వీళ్ళ లవ్ ఫెయిల్ అయిపోయిందిరా. బాలు, తన్ని మర్చిపోవడం నా వల్ల కావడం లేదురా. అంటే నీ సమస్య ఇదేనన్నమాట. తన నువ్వు మర్చిపోవాలి, అంతేగా? ఓ 10 రూపాయలు కొట్టు. రేయ్ అని చూడు. వద్దు, నీ దగ్గర వదిలే, వేస్ట్. పాల్గొనడానికి పెట్టుకున్నాను రా. పాతాడకు నువ్వు ఏమైనా చంటి పిల్లడివా? ఇవ్వు. 5 రూపాయలు ఉన్నాయి. ఇవ్వరా. 10 రూపాయలే కదరా అడిగాను. ముష్టి వెధవలారా, 10 రూపాయలే కదరా అడిగాను. 10 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మర్చిపోవాలి, అంతే కదా? వెళ్తున్నావురా? పాల్గొనాలరా, డబ్బులు ఇవ్వరా. రే వెళ్ళి తెచ్చుకోరా. ఎవరొద్దన్నారు? వాడు ఎలాగైనా మర్చిపోవాలి, అంతే. సరే, ఓకే, మర్చిపోయేలా చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు రా. ఇప్పుడే వస్తాను రా. ఆగు. అరే, ఎలా ఉందిరా ట్రీట్మెంట్? అరే ప్రకాష్, అంతా మర్చిపోయావా? గాయత్రి నన్ను వద్దంది కదరా. ఏమైంది? సైకిల్ పడిపోయింది. ప్రకాష్, ఇంకా నీ బాధ పోలేదా? లేదు, మర్చిపో. నా వల్ల కావడం లేదురా. చాలా బాధగా ఉంది. బాధపడకరా, వదిలే, ధైర్యంగా ఉండు. ప్రకాష్, ఇంకా ఎందుకురా తాన్నయ్య తలుచుకుని ఫీల్ అవుతా? కోరుకున్నది దక్కకపోయినా మన స్నేహితులు మనతో పాటే ఉంటారు. తోడుగా దురలవాట్లు కూడా ఉంటాయి. ఆ తర్వాత జీవితాంతం మనతో పాటు వచ్చేవి ఆ దురలవాట్లు మాత్రమే. రాఘవయ్య గారు, ఒక గ్లాస్ నీళ్ళు వెళ్ళిపో, లేదంటే ఈ ఉడుకుటి నీ ముఖాన్ని వస్తాను. రే, పోయినసారి నువ్వు వాంతి చేసుకుంటే ఈ టేబుల్ కడగలేక నేను చచ్చాను అనుకో. తండ్రికి తగ్గ కొడుకు. నువ్వింకా చదువుతున్నావా పేపరు? నారాయణ, ఏంట్రా కుర్రాడెవడు? ఎవరు వాడా? వాడిని నేను పరిచయం చేయాలా నీకు? చంద్రం కొడుకురా. అయితే వీడి బుద్ధి ఇలాగే తగలాడుతుంది. ఎందుకు? ఏ విత్తనం వేస్తే ఆ మొక్కేగా మొలుస్తుంది. అవునవును, నువ్వు కూడా అలాగే మూల్చుంటావు. ఇలాంటి వాళ్ళని చూసే ఈ మధ్య చిన్నపిల్లలు కూడా చెడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు దేశానికి ఒక శాపం అనాలి. మందులు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వు, ఆ తర్వాత నీకు మందులు ఇస్తాను. మందులు కావాలి. నువ్వు ఇలా చాలా సార్లు చెప్పావు కానీ ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు. మందులు ఇవ్వు. ముందు ఇక్కడి నుంచి నువ్వు నడవరా. నడు. నేను ఇస్తాను. మందులు ఏమన్నాడు? డబ్బులు ఇస్తానని చెప్పాను. ఏంటది? మందులు తెస్తానని ఎక్కడికి వెళ్ళావురా? ఏమైందిరా? నాకు మందు ఏమన్నాడు రా. ఆ డబ్బులు ఇటు. డబ్బు ఇచ్చాను రా, తను ఇవ్వలేదు. నువ్వు కూడా రా, వెళ్ళి అడుగుదాం. రా 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 చెప్తారా. కూర్చోరా. కూర్చోరా, అమ్మంటుంటా. వచ్చి కూర్చోరా. నా మాట
కూర్చో. చెప్పేది వినరా, కూర్చో. అక్కడికి వెళ్దాం పద. సరిగ్గా కూర్చో. వాక్కు. అవుతానా? సరే కూర్చో. అదిగో చూడు, సైకిల్ మీద ఎక్కించి తీసుకొస్తున్నాడు. 24 గంటలు తాగడమే ఆ ఎదవ పని. జన్మకి మారడు. జాగ్రత్త. ఆగు ప్రకాష్. ఎందుకు అనాలని మెల్లగా. ఇప్పుడు ఆ చివరి పిండాన్ని ఆ ఆకులో పెట్టండి. ఇప్పుడు ఆ పువ్వులు ఆ పిండాల మీద పెట్టండి. అలాగే లేచి నిల్చుని ఉత్తరం వైపు తిరిగి 3 సార్లు చప్పట్లు కొట్టండి. కొంచెం వెనక్కెళ్ళి నిల్చోండి. వాళ్ళ తండ్రి ఆత్మకి శాంతి దొరకదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనకెందుకులే అని మీరు పట్టించుకోకుండా ఉండడమే మన దేశానికి శాపం. మీరొక్కసారి ఎదిరించి గొంతెత్తారంటే ఆ తర్వాత తప్పు చేయడానికి ఆలోచిస్తారు. ఇంకోసారి తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం వాళ్ళకు వస్తుంది. కానీ మౌనంగా ఉంటే ఏమొస్తుంది? ఆ తర్వాత ఏం జరుగుతుందని అందరూ ఆలోచిస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళందరూ జీవిస్తున్నది కలల్లోనా అంటే కాదు. అనవసరంగా పేరాశతో పెద్ద పెద్దవి ఆలోచించకుండా
మనం ఇలా జీవించడం న్యాయమేనా అని కొంచెం ఆలోచించండి. గతం గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఇంతవరకు జరిగిందంతా చరిత్రలో నిలిచిపోయింది. అది అనవసరం. ఇప్పుడు యువతరం తప్పుదారి పడుతోందంటే అందుకు ముఖ్యమైన కారణం నాకు తెలిసి మన లోకంలో మాయమైపోతున్న ప్రజాస్వామ్యం. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ అసలు గ్రంథాలయాలే లేవు. కళలు క్రీడల్ని ప్రోత్సహించే పెద్ద పెద్ద సంస్థలేవీ లేవు. ఇవన్నీ మన దేశంలో మాయమైపోతున్నాయి. అనవసరమైన విషయాలకి మనుషులు గొడవ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతంతా ఏకమై ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. అందుకే నేను యువతరాన్ని ఆహ్వానిస్తున్నాను. అది నన్ను ప్రేరేపించింది. ఆ తర్వాత ఎర్ర జెండా పట్టుకుని విప్లవ పోరాటానికి దిగాను. సమాజ జీవితానికి అంకితమైన తర్వాత తెలివిని మెరుగుపరిచే పుస్తకాలను చదివి వాటి ద్వారా తెలివిని పెంచుకోవడం మొదలుపెట్టాను. రాజేష్, ఈరోజు మనం పండగ చేసుకోవాలరా. త్వరగా రా. నారాయణ, ఇది అందరికీ పంచు. ఏమిట్రా విశేషం? విషయం తెలీదా? ఏంటి? ప్రకాష్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇదేంట్రా విచిత్రంగా ఉంది? పేపర్ చూసి చదవన్నా. రారా, అందుకే రోజు పేపర్ చదవాలి. ఆ చంద్రం కొడుకు ప్రకాషా? అవును, ఆ ప్రకాషే. అరే, ఆ రోజే నేను నీకు చెప్పాను కదా, వాడు చాలా గొప్పవాడని. ఈనాటి యువతరం వాడిని చూసి నేర్చుకోవాలి. వాడు మన దేశానికే గర్వకారణమని చెప్పాలి. ప్లేటు భలే ఫిరాయిస్తున్నాడు. కథ ఇక్కడ ముగింపుకొస్తోంది. కథ రాయడం మొదలుపెట్టిన మన కథానాయకుడు కథకి జీవితానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుని అనుభవజ్ఞుడైపోయాడు. కొంతకాలం తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. మన జీవితం, దాన్ని మనమే సరిచేసుకోగలం. కేవలం ఎదురుచూపులు మాత్రం ఉంటే సరిపోవు. ఆ ఎదురుచూపుల్ని నిజం చేసుకోగలిగే ఆశయాలు కూడా ఉండాలి. దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోకుండా, సమస్యలతో పోరాడకుండా తన పరిస్థితుల మీద నిందలు వేసి చాలామంది పారిపోయి దాక్కుంటున్నాం. ఒక విషయం గుర్తుంచుకోండి, మీలో ప్రతి ఒక్కరూ రేపటి భవిష్యత్తుకి పునాదులు, కలలు. వాటికి ఏ అవరోధాలు కలగకుండా నా చిన్ననాటి స్నేహితులు ఎంతో గొప్పగా విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. Oh